ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్ ఎంకన్నకు క్షమాపణ చెప్పరా, యేసు ప్రభుకు అపచారం జరిగిందంటే చెప్పావే, శ్రీవారికి అపచారం చేస్తే సమాధానం ఏది? అన్నీ తెలిసి లడ్డూను కల్తీ చేశారు, తిరుమలపై ఇంకా కుట్ర కొనసాగుతుంది, ఎక్కడికి వెళ్ళినా జగన్ ఎంట బ్లడ్ బ్యాచ్, చావుకు పెళ్లికి రపరప ఒకటే మంత్రం, వైసీపీ హయాంలో పెను విధ్వంసం, మేమొచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం, వచ్చే సమావేశాలకు ఎమ్మెల్యే క్వార్టర్స్ రెడీ, ఉగాదికి 3 లక్షల గృహప్రవేశాలు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, 13 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధం, 90 రోజుల్లో చట్టం తీసుకొస్తాం, అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన, కర్ణాటకలోనూ బ్యాన్ చేస్తామన్న సిద్ధరామయ్య, ఇప్పటికే 16 ఏళ్ల లోపు వారికి ఆస్ట్రేలియాలో నిషేధం, వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపరిమితం చేశారు, ఆర్థిక క్రమశిక్షణ ఏది? రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు, 2024-25 ఆర్థిక సంవత్సరంపై కాగ్ నివేదిక, రోజువారీ ఖర్చులకు అప్పులే, అప్పుల్లో 24% మూలధన వ్యయం, కూటం ఇచ్చన్నానికి కుట్ర, 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్, వాళ్ళే కల్తీ చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు, ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసి కులాల వెనుక దాక్కుంటున్నారు, సుస్థిర అభివృద్ధి కోసం కూటమి 15 ఏళ్ళ అధికారంలో ఉండాలి, గొడవలు లేకుండా బలంగా ఉండాలి, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమే ఈ బడ్జెట్ చర్చల్లో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు, పయావులు లోకేష్కు ప్రశంసలు, 15 రోజులు 72 గంటలు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభల నిరవధిక వాయిదా, శాసనసభలో 18 బిల్లులకు ఆమోదం, కల్తీ నెయ్యి చుట్టినే తిరిగిన మండలి, బెంచీలు కొన్నారు, పిల్లలు నేలపైనే కూర్చున్నారు, ప్రమాణాల కంటే తక్కువ స్థాయి ఫ్యాన్లు పెట్టారు, నామినేషన్ విధానంలో ఎస్టీఎంఎస్ కాంట్రాక్టు, జగన్ నాడు నేడుపై కాగ్ నివేదిక. రాష్ట్రంలో కూటమి విచ్ఛిన్న చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలందరూ గొడవలు తావివ్వకుండా ఐక్యంగా ముందుకెళ్దామన్నారు. కూటమి చాలా బలంగా ఉండాలనేదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి పార్టీ పరంగా ఒంటరి పోరాటం చేయడం కన్నా కూటమితో కలిసి ముందుకెళ్లాలని భావించి 2014లో ఎలాంటి పదవులు ఆశించకుండా కష్టపడానని అన్నారు. 2019 ఎన్నికల్లో అది సాధ్యం కాలేదని 2024 ఎన్నికల్లో తగ్గి చంద్రబాబు కండగా నిలబడ్డాను. గుడ్డు ధర డమాల్, 100 గుడ్ల హోల్సేల్ ధర 420, ఉత్పత్తి అధికంగా ఉండడం, వినియోగం యుద్ధంతో ఎగుమతులకు తగ్గడమే కారణం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ, ఏపీ తొలి మహిళ సీజేగా త్వరలో నియామకం. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ మెయిన్ పేపర్లు చూసుకుంటే, దాడులు ఉధృతం, ట్రెహాన్పై యుద్ధ విమానాలతో ఇరుచుకుపడ్డ ఇజ్రాయెల్, బాంబులు వర్షం, ఇరాన్ డ్రోన్ వాహక నౌకను ధ్వంసం చేసిన అమెరికా, ప్రతీకార దాడులను ముమ్మరం చేసిన ట్రెహాన్, కువైట్, ఖత్తర్, సౌదీ, బహ్రెయిన్లపైన క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు ఇప్పట్లో ఆరిపోయే సంకేతాలు కనిపించడం లేదు, ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతూనే ఉన్నాయి, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకోండి, భారత్కు 30 రోజులు తాత్కాలిక అనుమతి మంజూరు చేసిన అమెరికా,
ఇరాన్పై దాడులకు అమెరికా కాంగ్రెస్లో మద్దతు. పిచ్చుకతో ఖమేనీ హంతం. 100 లోపు తెలుగు వాళ్ళు ఇద్దరే. సివిల్ టాపర్ అగ్నిహోత్రి. 2-3 స్థానాల్లో రాజేశ్వరి ఆకన్స్. ఏపీ టాపర్గా శ్రీ జస్వంత్ చంద్ర. తెలంగాణలో సృజన. తెలుగు రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా ఎంపిక. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీస్కు తెలుగు రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా అభ్యర్థులు ఎంపికయ్యారు. మూసీ చుట్టూ నైట్ టూరిజం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లడి. హైదరాబాదులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం. బద్వేల్ వద్ద ఓఆర్ఆర్కు అనుసంధానంగా ఇంటర్చేంజ్ నిర్మాణానికి శంకుస్థాపన. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో మీకు అండగా ఉన్నా. స్నేహితుడికి మాటిచ్చిన కర్నూలులో వ్యవహరించా. మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ ధన్యవాద సభలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాదులోని మూసీ నది పరివార ప్రాంతాల్లో నైట్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన రివర్ ఫ్రంట్ల వల్ల అక్కడ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రజలను ఒప్పించి మెప్పించి హైదరాబాద్ నగరాన్ని ఘనంగా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. తాను పని చేయలేని తలపెట్టిన భరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అడ్డుపడుతున్నారని ఆపేక్షించారు. ఆ పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ మెయిన్ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా మన ట్యాప్ ర్యాంక్ 23. మళ్ళీ మనకి రష్యా క్రూడ్. అప్పులతో అభివృద్ధి శూన్యం. చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్. ఆర్థిక క్రమశిక్షణ స్థిరత్వంపై తీవ్ర ఆందోళన. అప్పులు తప్ప అభివృద్ధి లేదు. ఏడాదిలోనే భారీగా అప్పులు. చేసిన అప్పులను ఆస్తులను కల్పనకు హెచ్చించలేదు. రోజువారీ ఖర్చులకు అప్పులతో పెరిగిన వడ్డీ భారం. అసెంబ్లీలో భజన, కౌన్సిల్లో పలాయనం. బడ్జెట్ సమావేశాల్లో ఆత్మశృతి వరిందుకే ప్రాధాన్యం. ఇందాపూర్ హెరిటేజ్ బంధంపై చర్చకు ఒప్పుకొని తర్వాత ప్లేట్ ఫిరాయించిన ప్రభుత్వం. ఆర్థిక మంత్రి సభను తప్పుదావు పట్టించారని ప్రకటించిన చైర్మన్. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్. రాష్ట్రపతి ఆమోదముద్ర. కేంద్ర నోటిఫికేషన్. వచ్చే వారం ప్రమాణ స్వీకారం. ఖమేనీ బంకర్ ధ్వంసం. 50 యుద్ధ విమానాలతో దాడి చేశామన్న ఇజ్రాయెల్. అది మిలిటరీ కమాండ్ సెంటర్ని వెల్లడి. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం. ఇజ్రాయెల్ అమెరికా భారీ దాడులు. తీవ్ర స్థాయిలో ఇరాన్ ప్రతిదాడులు. దాడుల తీవ్రత పెంచుతాం ట్రంప్. ఇరాన్తో ఎలాంటి ఒప్పందాలు ఉండవు. బేషరతుగా లొంగిపోవాల్సిందే అన్న ట్రంప్. తగ్గేదే లేదు. భూతల దాడులకు కూడా సిద్ధం ఇరాన్. ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే మెయిన్గా చమురు కొనుగోలుకు అమెరికా పర్మిషన్. సోషల్ మీడియా పిల్లలకు బంద్. ఏపీ కర్ణాటక కీలక నిర్ణయం. ఏపీలో 13 ఏళ్ళు, కర్ణాటకలో 16 ఏళ్ల లోపు వారికి నిషేధం. సివిల్స్లో మెరిసిన తెలంగాణ. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 8 మంది, గ్రేటర్ హైదరాబాద్లో 8 మంది ఎంపిక. జాతీయ స్థాయిలో 55వ ర్యాంకు సాధించిన సింగరేణి కార్మికుడు కుమార్తె సృజన. 123వ ర్యాంకు సాధించిన తరుణ్ తేజ్. సింగరేణి కోచింగ్ అభ్యర్థులు అత్యధికులు. ఆల్ ఇండియా టాపర్ అగ్నిహోత్రి. తుది ఫలితాలు సత్తా సాటిన 25 మంది. గురుకుల్లో మృత్య ఘోష. 2 ఏళ్లలో 126 మంది మృతి. విద్యార్థులు మృతి. బాలికలు 54 మంది, బాలులు 72 మంది. నెలకు సగటున 5 దుర్మరణం. ఆశ్రమ బడుల నుంచి వసతి గృహాల వరకు విద్యార్థుల వేదన రోదన. ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వం. నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు. పాత కాంట్రాక్టులే కొనసాగింపు. ప్రిన్సిపాలు గుత్తేదారులు కుమ్మెక్కు. నాణ్యతకు పాతర. ఎలకలు కరుస్తున్న కన్నెత్తి చూడని అధికారులు. బుకాయింపు దబాయింపు. కొత్వాల్గూడ క్రషర్పై రాఘవ కన్స్ట్రక్షన్ మాయమాటలు. పొంగిలేటి కంపెనీకి అండగా రంగంలోకి కాంగ్రెస్ నేతలు. క్రషర్ వద్ద మీడియా సమావేశం పెట్టిన పంతనలేని వాదనలు.
తెరపైకి వచ్చిన తిరుమల ఇండస్ కర్సింగ్ కంపెనీ. ఆర్టీసీ కార్మికులకు ఎలక్ట్రికల్ షాక్. ఎలక్ట్రిక్ బస్సులో 10,000 మంది డ్రైవర్లు భవిష్యత్తు ఆగామ గోచరం. సొంత డ్రైవర్లు నియమించుకోవడంలో ఆర్టీసీ విఫలం. ప్రైవేటు డ్రైవర్ల కోసం ఆటోలపైన ప్రచారం, బలవంతంగా టీంల అప్పగింత. కేసీఆర్ సర్కారు నిర్మాణం, రేవంత్ రిబ్బన్ కటింగ్. 100 కోట్లతో ఏకో టూరిజం పార్క్. గత ప్రభుత్వ హయాంలో 90% పనులు పూర్తి. 2.5 ఏళ్ళు సాగదీత, తర్వాత ఎట్టకేలకు ప్రారంభం. శుక్రవారం సీఎం రేవంత్ కార్యక్రమం సందర్భంగా ఏకో పార్కుకు కేటీఆర్ శంకుస్థాపన చేసిన విషయం కనిపించకుండా నేటి శిలా పథకానికి బట్టను చుట్టిన బాధ్యతలు అధికారులు. రైతు భరోసా ఇచ్చినాం, ఎందరికి వచ్చిందో లేదో తెలవదు. మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాం. ఒడ్డుపై కూరగాయలు హోటళ్లపై పెట్టించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఖజానా ఖాళీగా ఉన్నది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నాం. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే బస్తీల ఓట్లతో గెలిచిండే తప్ప అపార్ట్మెంట్ వాళ్ళు ఓట్లేస్తే గెలవలేదు. రేవంత్ రెడ్డి వేర్వేరు సభల్లో ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు. కాంగ్రెస్ ప్రోగ్రాముకు ప్రభుత్వ ఖర్చు. వికారాబాద్ రిసార్ట్లో తెలంగాణ ఏపీ డీసీపీ అధ్యక్షుల శిక్షణకు 81 లక్షలతో మరమ్మతులు చేసిన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ టెండర్లు పిలవకుండానే ఓ కంపెనీకి హరిత పనులు అప్పగింత. నోరెత్తితే పైసలు లేవని చెప్పే సీఎం ఈ నిధులు దుబారా ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.